హెల్త్ క్యాపిటల్ గా భారత్ మారుతోంది. విదేశాలకు చెందిన ఎంతో మంది పేషెంట్లు భారత్ కు వచ్చి వైద్య సేవలు పొందడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు పశ్చిమ దేశాలతో పోల్చి చూసినప్పుడు వైద్య ఖర్చులు తక్కువ కావడం ఒక కారణమైతే, నిపుణులైన వైద్యులు, అత్యంత ఆధునికమైన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉండడం మరో కారణంగా చెప్పాలి. దాంతో పాటు భారత్ అనుసరిస్తున్న గ్లోబల్ హెల్త్ డిప్లొమసీ అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చింది. ప్రధానంగా కార్డియాక్ బైపాస్, వాల్వ్ రీప్లేస్మెంట్, లివర్, కిడ్నీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్లు, క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీ, రేడియోథెరపీ సర్జరీలు, ఆర్థోపెడిక్ సర్జరీలో హిప్ లేదా నీ రీప్లేస్మెంట్, స్పైన్ సర్జరీలకు భారత్ విచ్చేస్తున్నారు. దాంతోపాటు కాస్మెటిక్, ప్లాస్టిక్ సర్జరీ, ఇన్ఫర్టిలిటీ, ఐవీఎఫ్ ట్రీట్మెంట్, డెంటల్ సర్జరీ, ఇంప్లాంట్లు చికిత్స కోసం మన దేశం వైపు చూస్తున్నారు. భారత్ లో ఒక్కో నగరం ఒక్కో చికిత్సకు పేరుగాంచింది. కార్డియాక్ సర్జరీ, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, క్యాన్సర్ చికిత్సల కోసం ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలకు వస్తున్నారు. అలాగే చెన్నైలో ఉన్న అపోలో హాస్పిటల్ ఆసియాలో మొట్టమొదటి జేసీఐ అక్రిడిషన్ ఉన్న ఆసుపత్రి. కార్డియాలజీ, ఆంకాలజీ, న్యూరాలజీ, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్లకు పేరుగాంచింది. బడ్జెట్ ఫ్రెండ్లీ సర్జరీలకు అహ్మదాబాద్, ఐవీఎఫ్, కాస్మెటిక్ సర్జరీలకు పూణే పేరుగాంచాయి. కేరళలో ఆయుర్వేదంతో పాటు ప్రకృతి వైద్యం బాగా ప్రాచుర్యం పొందింది. భారత్ లో ఉన్న అనేక హాస్పిటల్స్ అంతర్జాతీయ పేషెంట్ల అవసరాలను తీరుస్తున్నాయి. 2024లో దాదాపు 7.3 మిలియన్ల మంది మెరుగైన వైద్యం కోసం భారత్ కు వచ్చారని అంచనా. మెడికల్ టూరిజం ఇండెక్స్ లో భారత్ 10వ స్థానంలో ఉందని 2020-21లో ప్రకటించారు. ఆ స్థానం ఇప్పుడు ఇంకొంచెం మెరుగుపడి ఉండవచ్చు. ఇకపోతే గ్లోబల్ హెల్త్ డిప్లొమసీలో భాగంగా భారత్ కోవిడ్ విపత్తు సమయంలో దాదాపు 100 దేశాలకు వైద్య పరికరాలను, నిపుణులను పంపింది. అలాగే భారత్ ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారుగా ఉంది. 60% వ్యాక్సిన్లను భారత్ సరఫరా చేస్తోంది. ఫార్మాస్యూటికల్ పరిశ్రమ ఇక్కడ పటిష్టంగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాలకు అందుబాటు ధరలకు జెనెటిక్ మందులను అందిస్తోంది. సాంప్రదాయ వైద్య విధానాలకు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తోంది. 12,500 ఆయుష్ ఆధారిత హెల్త్ వెల్నెస్ సెంటర్లను ప్రారంభించింది. ఈ రంగంలో పరిశోధనలు మెరుగుపరిచేందుకు WTO సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ను ప్రారంభించింది. ఆరోగ్యంపై పర్యావరణ ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు క్లైమేట్ అండ్ హెల్త్ ఇనిషియేటివ్ ను ప్రారంభించింది. హెల్త్ కేర్ పరిశ్రమ ఏడాదికి ఏడాది 22% వంతున వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం వచ్చే 25 ఏళ్లలో దాని మార్కెట్ షేర్ 1.5% నుంచి 10-12% పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దాంతోపాటు మెడికల్ డివైస్ పరిశ్రమ వృద్ధి ఏటా 28% వంతున పెరుగుతూ 2030 నాటికి $50 బిలియన్ చేరుతుందని అంచనా వేస్తున్నారు. భారత్ ను గ్లోబల్ మెడికల్ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా అందరికీ ఆరోగ్యం అందుబాటులోకి వైద్య సేవలను అందిస్తున్నామని చెప్పారు. అనారోగ్యం వల్ల ఎవ్వరూ పేదరికంలోకి వెళ్లకూడదని ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ను ప్రవేశపెట్టామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ కింద దేశంలో లక్షలాది మందికి బీమా సౌకర్యం అందుతోంది. దానితో పాటు యునైటెడ్ హెల్త్ ఐడెంటిటీ పేరుతో డిజిటల్ హెల్త్ కేర్ సేవలను అందిస్తోంది. ఇలా ఆరోగ్య రంగంలో భారత్ తన ప్రత్యేకతను సాధిస్తూ దూసుకుపోతోంది.